కూడా అవతల ఉండడు, ఈ అవతలే ఉంటాడు. ఎక్కడ ఇదే ఎక్కడ పెట్టినారు. సార్ ఒక ఫోటో ఓకే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు పచ్చితాల సాయిబాబా, 15వ వార్డు జన సైనికుడిని. ఈ దుర్గానగర్ కార్యక్రమంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గుళ్ళో పూజా కార్యక్రమంతో మొదలుకొని వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టానండి. ఈ కార్యక్రమానికి మా భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ గారు మరియు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, తర్వాత తమ్మిరెడ్డి శివశంకర్ గారు, పసుపులేటి ఉషాకిరణ్ గారు, వెలగపూడి రామకృష్ణబాబు గారు, గంటా శ్రీనివాసరావు గారు ముఖ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారండి. ఇంకొద్ది సమయంలో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధినేత అలానే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా తూర్పు నియోజకవర్గం 15వ వార్డులోను పచ్చితల సాయిబాబా గారి ఆధ్వర్యంలోను ఈ కార్యక్రమం జరగబోతుంది. అలానే బ్లడ్ క్యాంపు, అనేకమైన సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన మాకు నేర్పిన సిద్ధాంతాలు ఏంటంటే, సేవా కార్యక్రమాలు చేయండి, ప్రజల్లోనూ సేవ చేసే విధంగా ఉండాలన్న సిద్ధాంతాలు నేర్పారు. అదేవిధంగా ప్రతి జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి నుంచి కూడా చాలా వర్షమైనా కానీ వర్షం అనకుండా ఏదైనా కూడా అన్నిటిలోనూ వీళ్ళంతా ఉండి చక్కగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో చేయాలని చెప్పేసి సాయిబాబా గారిని కోరుకుంటున్నాను. ఇట్లు జనసేన పార్టీ 15వ వార్డు అధ్యక్షుడు. నమస్కారం, నా పేరు త్రినాథ్, 15వ వార్డు జన సైనికుడిని. ఈ యొక్క కార్యక్రమంలో మన పచ్చితల సాయిబాబా గారు, మా 15వ వార్డు ప్రెసిడెంట్ కళా గారు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కలిపి, మా జన సైనికులందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ మెడికల్ క్యాంపు, అలాగే మెగా రక్తదాన శిబిరం, మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మన జన సైనికులు 15వ వార్డు ప్రతి జన సైనికుడు వచ్చి విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని కళ్యాణ్ గారికి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. 2029లో మన పవన్ కళ్యాణ్ గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అవ్వాలని నా ఆకాంక్ష. అలాగే ప్రజలు విన్నట్టు ఉండి ఆయనకి సపోర్ట్, ఈరోజు 100% స్ట్రైక్ రేట్ ఎలాగైతే విజయం అందించారో 2029లో కూడా మన కళ్యాణ్ గారికి విజయం అందిస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.